నేర్చుకుంటారా? ఏమి నేర్చుకోవాలి? ముందుగా ఏ భాషలోనైనా మనము అక్షరాలు నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? లెటర్స్. అక్షరం ఏమవుతుంది? అక్షరాలన్నీ కలిపి పదం అవుతుంది. చినుకు వానై వాన వాగై వాగు వరదవునురా ఓ వెల్లువై పొంగురా. ఏమవుతుంది? చినుకులు ఏమవుతాయి? వాన అవుతుంది. ఎన్నో చినుకులు పడితేనే వాన పడ్డట్టు. ఒక్క చినుకు పడితే వాన పడ్డట. చినుకు వానై వాన వాగై వానల వాన వాగు కొడితే ఏమవుతుంది? వాగు ఇట్లా కాలువలు లెక్క పోతాయి. వాగు పోతాయా? వాగులు ఏమైతాయి? మళ్ళా వరద. ఈ వాగులు అన్నిట్లో వస్తే వాగు వరద అయిపోతుంది. ఇట్లా వరద అంటే పెద్ద మొత్తం మనుషుల్ని ఇట్లా మొత్తం ఇట్లా నూక్కపోతుంది. ఏమన్నా చెత్త ఉంటే నూక్కపోతుంది, చెట్టు ఉంటే ఎరగొట్టుకుంటూ పోతుంది. అవునా? మట్టిని ఇట్లా కట్ట వేసిన కట్ట తెంపేసి పోతుంది. పెద్ద వరదలు వచ్చి కొట్టుకపోతుంటారు, ఇండ్లు మునిగిపోతాయి. అలాగే మనకు కూడా ఏదైనా ఫస్ట్ ఏం కావాలి? అక్షరాలు. ఈ అక్షరాలు అన్నీ ఉన్నాయనుకో, మనం వీటితోటి ఎన్ని పదాలు చేయొచ్చుగా. 1000 లక్ష ఎన్ని పదాలు చేయొచ్చు. అక్షరం ఉంటే చాలు, ఆ పదాలు తయారు చేయొచ్చు. ఒక ఆ మీద చెప్పురా, అమ్మ అరక అలా అన్న, ఈ మీద చెప్పమ్మా, ఇల్లు ఇటుక ఇట్లా అట్లా ఊ మీద చెప్పు. ఉడత ఊజల ఇట్లా ఊజల రాదు, మొదటి ఊ మీద. అలా దేని మీద రాయమన్నప్పుడు దాని మీద ఎన్ని అయినా రాయొచ్చు. అక్షరాలతోటి పదాలు తయారు చేయొచ్చు. పదంతో వాక్యం. మనం ఒక వాక్యం రాసినప్పుడు దాంట్లో పదాలు ఉంటాయి. ఇప్పుడు అమ్మ ఒక పదం, అరటి పండు ఒక పదం తెచ్చింది. అమ్మ అరటి పండు తెచ్చింది, అయిపోయింది 3 పదాలు. అవునా? పుస్తకాలు ఒక పదం, బాటకు అడ్డంగా పెట్టకూడదు. అవునా? అలా 4 పదాలతో ఒక వాక్యం అయింది. ఇలా సరళ పదాలు, అక్షరాలను మనం సరళ పదాలు చేస్తాం. సరళ పదాలు, గుణిత పదాలు, ఒత్తు పదాలు, సంయుక్త పదాలు ఇవన్నీ కలిపి మనం వాక్యం రాయడం వస్తే మనం పేరాలు అవుతుంది. అవునా? ఆ పేరాలే ఒక పాఠం అయిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా మనకు ఏదైనా ఒక పాఠం తీసుకుంటే భారతదేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో వినాయకుని నేను ఎలా చదువుతున్నా? ఆ అక్షరాల పేరు నాకు తెలుసు కాబట్టి ఆ పదాలను అన్నింటినీ ఒక దగ్గరికి చేర్చి నేను ఒక వాక్యంగా, పేరాగా తర్వాత దాన్ని అర్థం చేసుకుంటున్నాను. రాస్తారా రేపు ఎగ్జామ్లో? తెలుగు ఎగ్జామ్లో మీరు ఈ విధంగా ఇంటి దగ్గర కూడా బాగా జస్ట్ మీరు అక్షరాలను గుర్తుపెట్టుకోండి. అక్షరాలను ఆధారంగా పదాలు తయారు చేయండి. ఈ అక్షరాన్ని దీన్ని అక్షరాన్ని ఒకసారి ఒత్తండి. ఉత్తితే ఇప్పుడు అకా రాయండి, అకా రాసిరు, ఇప్పుడు అకా అయింది. అదే ఏమైతే ఒకవేళ ఒత్తితే అక్క అవుతుంది. అవునా? అలాగే ఏదైనా మనం ఒత్తితే అది ఒత్తు వస్తుంది, లేదా 0 మధ్యలో వస్తుంది. 10 అని అనుకో, 10 అంటే రాస్తారు 10. నేను పంది రాయాలనుకుంటున్నాను. పంది మా ఇంటిలోకి వచ్చింది అని రాయాలనుకో, అప్పుడు ఏం రాయాలి? నేను ఏముండాలి? పాకు దీకి మధ్య ఎవరు ఉండాలి? ఇది 10 పంది అనే సౌండ్ వస్తుంది. ఇది మధ్యలో పంది అంతే. అవునా? నది నంది, ఇది నది, ఇది నంది, 0 ఉంది. అవునా? ఆ విధంగా మరి 0 అన్నాడు అనే సౌండ్ వచ్చినప్పుడు 0 కూడా ఉండాలి. ఒత్తు వచ్చినప్పుడు ఏమో ఒత్తాలి. తర్వాత దీర్ఘం ఉన్నప్పుడు దీర్ఘం, అది మామూలు దీర్ఘం కావచ్చు, గుడి దీర్ఘం కావచ్చు, కొమ్ము దీర్ఘం కావచ్చు, ఏదో దీర్ఘం కావచ్చు, ఏదైనా దీర్ఘం ఉన్నప్పుడు దీర్ఘం పెట్టండి. ఓకేనా? ఓకే.